తాజాగా ఒక పత్రికలో ప్రధానంగా ఒక కథనం కనిపించింది. ఆ కథనం చదివిన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కీలక బీజేపీ నేత చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలోకి వెళ్ళి ఆ తర్వాత విజయవాడ నగరంలోనే ఒక నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు పారిశ్రామికవేత్త, ఒక కీలక వ్యక్తి కూడా. ఆయన తిరుపతి లడ్డూకు సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడారు అని డైరెక్ట్గానే వాళ్ళను విమర్శిస్తూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ చేయడం వెనక వీళ్ళిద్దరి మధ్య వ్యవహారాలు అంతగా ఎందుకు చెడిందా అని చెప్పి మొన్ననే అనిపించింది. తాజాగా ఆ కథనాన్ని కనుక చూస్తే బహుశా దీని వెనక చాలా పెద్ద గుడుపుటానే ఉన్నట్లు అర్థమవుతూ ఉంది. కథనం ఏంటి? విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి తన లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు వాళ్ళ కీలక అనుచరుల కాల్ లిస్టు తీసుకున్నారు అని, దాని ప్రకారం ఎవరితో టచ్లో ఉన్నారు అని చెప్పి ఒక నిఘా ఉంచారు అని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం బ్లాస్ట్ అయిన తర్వాత ఆయనతో ఎవరెవరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఎవరి ప్రోద్బలంతో ఆయన ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ టీడీపీ ఎంపీ ఆరా తీయడం కోసం కాల్ లిస్టు బయటకు తీయడం, అండ్ ఆ కొలికిపూడి శ్రీనివాసరావు గారు వెనక ఈ నగరంలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కీలక వ్యక్తి ఉన్నాడు అనే అనుమానం ఆయన కలిగింది అని. ఆ బీజేపీ ఎమ్మెల్యే పారిశ్రామికవేత్త, ఎక్కువ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఆయన తరపున నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టే ఒక వ్యక్తి ఉంటారట, కీలక వ్యక్తి, ఆయనకు రైట్ హ్యాండ్ అట. ఆయన కాల్ లిస్టు బయటకు తీశారట టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీ గారు. సో ఆ విషయం తెలిసిన వాళ్ళు తీవ్రంగా ఆయనతో వాదనకు దిగారట. ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి నేరుగా చంద్రబాబు గారికి ఫిర్యాదు చేశారట, ముఖ్యమంత్రి గారికి. ఆ ఫిర్యాదును ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోయేసరికి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారట. సో మొత్తం మీద అనుకుంటే విజయవాడ ఎంపీ ఆ నియోజకవర్గంలోని సొంత కూటమి ఎమ్మెల్యేలతో ఈ విభేదాలు అనాలా, లేకుంటే వీళ్ళ పంచాయతీ అనాలా, మొత్తానికి చాలా గట్టిగానే కాకరైపోతూ ఉంది. అటు ఆ విజయవాడ ఎంపీకేమో లోకేష్ గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనేది ఒక వార్త, ఆ ఎంపీకేమో ఆ పరిధిలో ఉండే ఏ ఎమ్మెల్యేలతోనూ పొసగడం లేదు అనేది మరో వార్త. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా ఉంది అనేది టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నటువంటి మాట.